నమస్తే, వెల్కమ్ టు డైల్ న్యూస్. నేను దీప. ముందుగా అందరికీ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. కాంగ్రెస్లో యంగెస్ట్ ఎమ్మెల్యేగా చాలా పాపులర్ అయ్యారు యశస్విని రెడ్డి గారు. అయితే పాలకుర్తి నియోజకవర్గంలో తన మార్క్ ఏంటి, యశస్విని రెడ్డి గారి విజయంలో తన అత్తగారు అయినటువంటి ఝాన్సీ గారి పాత్ర ఏంటి, వీరిద్దరి లక్ష్యం ఏంటి, ఈరోజు విమెన్స్ డే స్పెషల్ చిట్చాట్లో తెలుసుకుందాం. విమెన్స్ డే అనగానే మహిళా సాధికారిత అని మాట్లాడతాం. అది మీ ఇద్దరిని చూస్తుంటే ఈసారి పాలకుర్తికి అది వచ్చేసింది అనిపిస్తోంది. మహిళా సాధికారణ అనేది మహిళలు అన్ని రంగాల్లో ముందుకెళ్తున్నారు. మగువా మగువా లోకానికి తెలుసా నీ విలువా. ఎప్పుడైనా ఈ ప్లేస్లో నేను ఉండుంటే ఇలా చేసేదాన్ని అని అనుకుంటూ ఉంటారా? లేదు, యశస్విని రెడ్డి రైట్ బాగా చేస్తోంది అనిపిస్తోంది. నేనైతే ఎట్లా దూసుకెళ్ళానో తను కూడా ప్రజల్లో అంతా దూసుకెళ్ళింది. అంటే యశస్విని రెడ్డి గారిలో మిమ్మల్ని చూసుకుని ఓటేశారా ఇక్కడ పాలకుర్తి ప్రజలు? మా పాలకుర్తి నియోజకవర్గం ప్రజలు అత్త అయితే ఎట్లా, కోడలైతే అట్లా అని ఎప్పుడు అనుకోలేదు. మీరు నియోజకవర్గంలో తిరుగుతున్నారు, మహిళలు ఇంకా వేటిలో ముందుండాలి అనుకుంటున్నారు? ఇక్కడ ఎలాంటి సమస్యలు ఉన్నాయి? ఒక 10th వచ్చినాకనో 9th 7th దగ్గర ఆపేస్తున్నారు చాలామంది, పనులకు పంపించడము లేకపోతే అట్లా చేస్తున్నారు. అవన్నీ కూడా తగ్గించి 3 months అయిపోయింది ఎమ్మెల్యేగా గెలిచి. హాయిగా ఏసీ కార్స్, ఏసీలో ఉండి అమెరికాలో ఒక లగ్జూరియస్ లైఫ్ చూసి ఏంటబ్బా ఇది అనిపిస్తోందా, ఇదే బాగుంది అనిపిస్తోందా? ఉండడం అమెరికాలో ఉన్నా కానీ నేను ఎప్పుడైనా ఒకటే కోరుకునేదాన్ని, దేవుడా నన్ను ఎప్పుడో ఒకప్పుడు ఇండియాలో పాడేయని. ఆయన పర్సనల్ లైఫ్ అదంతా మిస్ అవుతా, బికాజ్ ఇప్పుడే పాపతో ఎంజాయ్ చేసేది అదంతా ఇప్పుడే ఉంటుంది, వాళ్ళు అన్నీ చూసుకునేది. నమస్తే ఝాన్సీ రెడ్డి గారు. నమస్తే యశస్విని రెడ్డి గారు. అండి. ముందుగా మీకు హ్యాపీ ఉమెన్స్ డే అండ్ హ్యాపీ శివరాత్రి. మీకోసం స్పెషల్గా ఒక గిఫ్ట్ హ్యాంపర్ని పంపించారు. కంగ్రాచులేట్ చేస్తూ, విషెస్ చెప్తూ ఆలివ్ మిఠాయి షాప్ వారు. థ్యాంక్ యూ అండి. మీ అందరికీ కూడా హ్యాపీ ఉమెన్స్ డే అండ్ హ్యాపీ శివరాత్రి. ఇది గిఫ్ట్ హ్యాంపర్ ఇచ్చిన వాళ్ళకి కూడా థ్యాంక్ యూ, అండ్ డయల్ న్యూస్ ప్రేక్షకులందరికీ కూడా హ్యాపీ ఉమెన్స్ డే అండ్ హ్యాపీ శివరాత్రి. డయల్ టీవీ ప్రేక్షకులందరికీ మరియు మా ఇంటర్నేషనల్ ఉమెన్ ఆల్ ఓవర్ ద వరల్డ్ want to wish them happy Women's Day and wish you more to celebrate with all the ladies from Palakurti. థ్యాంక్ యూ సో మచ్. జనరల్గా మనం ఉమెన్స్ డే అనగానే మహిళా సాధికారిత అని మాట్లాడతాం. అది మీ ఇద్దరిని చూస్తుంటే ఈసారి పాలకుర్తికి అది వచ్చేసింది అనిపిస్తోంది. సో మీరు ఆవిడ విజయానికి దోహదపడుతూ ఒక రకంగా కృషి చేస్తే, ఆవిడ విజయం సాధించి ఇంకో రకంగా మహిళా సాధికారిత అంటే ఎలా ఉంటుందో చూపించారు. జనరల్గా హ్యాపీగా ఉంటుంది సక్సెస్ వచ్చినప్పుడు, కానీ ఈసారి హ్యాపీనెస్ డబుల్ అయి ఉంటుంది కదా, ఎట్లా ఉంది? బాగుందండి. మన మంచిగా అనిపిస్తుంది. అంటే ఇట్లా ఎమ్మెల్యే అయినాక ఇది ఫస్ట్ ఉమెన్స్ డే, హ్యాస్ యూ సెడ్. మహిళా సాధికారణ అనేది ఇప్పటికీ చాలా మహిళలు అన్ని రంగాల్లో ముందుకెళ్తున్నారు, బట్ స్టిల్ ఎక్కడనో ఇంకా మిస్ అవుతుంది. అది కూడా ఏంటంటే మహిళలు ఎక్కువ ఏం ఆలోచిస్తారంటే, ఇందులోకి వెళ్తే మమ్మల్ని ఇట్లా మాటలు అంటారు, ఎవరేమనుకుంటారు అన్నది ఎప్పుడు ఒక ఫీలింగ్ ఉంటుంది సాధారణంగా మహిళలందరికీ కూడా. బట్ అట్లా అనుకోకుండా ఇంకా కూడా మహిళలు ఎవరు ఏమనుకున్నా మనం చేసే పని మంచి పని అయితే అన్ని రంగాలలో మహిళలు ఇంకా కూడా ముందుకెళ్ళాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ నాకు కూడా హ్యాపీగా ఉంది. రైట్. కానీ ఝాన్సీ రెడ్డి గారు ఎప్పుడు ధైర్యంగా, చాలా డేరింగ్గా, డాషింగ్గా, డైనమిక్గా కనిపిస్తూ ఉంటారు. సో ఆవిడ ఎప్పుడు వెనకడుగు వేసి ఉంటారని నేను అనుకోను ఏ విషయంలో కూడా. మొన్న ఎలక్షన్ విషయంలో కూడా ఆవిడ ఎక్కడా వెనకడుగు వేయకుండా ఎప్పుడు ఒక అడుగు ఇంకా ముందుకు వేస్తూనే వెళ్ళారు. మీ విజయంలో ఆవిడ కృషి ఎంత ఉంది? డెఫినెట్గా ఉందండి. యాక్చువల్గా షీ ఈజ్ సపోజ్ టు బీ ఇన్ మై ప్లేస్, బట్ due to circumstances I am here, but I'm very well connected to people and I'm fortunate to be here. నాకు కూడా సోషల్ సర్వీస్ చేసే అవకాశం వచ్చింది ప్రజలకి. గవర్నమెంట్ తరపున ఏ విధమైన ఏవున్నా అవన్నీ నేను చేస్తా అని నేను ప్రజలకు చెప్పిన, అండ్ అదేవిధంగా మా అత్తమ్మ వాళ్ళ సంస్థ ద్వారా తను చేస్తారు.
అండ్ డెఫినెట్గా ఉంది తన సహకారం. అండ్ ప్రజలు కూడా అన్నీ గమనించిండ్రు. గమనించి వాళ్ళు వెళ్ళకుండా మళ్ళీ వాళ్ళ కోడల్ని తీసుకొచ్చిండ్రు అని. అండ్ ఈవెన్ మై సెల్ఫ్ ఐ హ్యావ్ 3.5 year old daughter, బట్ స్టిల్ ఐ నో పర్సనల్ లైఫ్ అదంతా మిస్ అవుతా, బికాజ్ ఇప్పుడే పాపతో ఎంజాయ్ చేసేది అదంతా ఇప్పుడే ఉంటుంది, వాళ్ళు అవన్నీ చూసుకునేది. కానీ ఇక్కడ ఆల్రెడీ మాట ఇచ్చిండ్రు కాబట్టి ఇక్కడ మళ్ళీ ఇబ్బంది అవుతుంది అని చెప్పి కూడా నేను ఇక్కడ రావడం జరిగింది. ఝాన్సీ రెడ్డి గారు, మీరు ఒకవేళ ఈ ప్లేస్లో ఉండుంటే మీరు ఎమ్మెల్యేగా ఉండేవారు, ఎప్పుడైనా ఈ ప్లేస్లో నేను ఉండుంటే ఇలా చేసేదాన్ని అని అనుకుంటూ ఉంటారా? లేదు యశస్విని రెడ్డి రైట్ బాగా చేస్తోంది అనిపిస్తుంది? అట్లా ఏం లేదండి. ఎందుకంటే ఎప్పుడైనా మన గెలుపు కంటే కూడా మనం ఒకళ్ళని గెలిపించుకోవడంలోనే ఆనందం ఉంది. ఎస్పెషలీ మన పిల్లలు, అంటే ఇప్పుడు తను మా డాటర్ అయినా కానీ షీఈ్ లైక్ మై డాటర్. సో మన కళ్ళెదురుగానే మన పిల్లలు ప్రయోజకులు అవ్వటం కానీ, మన ఎదురుగానే మన పిల్లలకి ఒక పోస్ట్ ఇచ్చినా కానీ వాళ్ళు దానికి మించిన మాట్లాడటంలో కానీ, తను మీరు అంతా చూసే ఉంటారు క్యాంపెయినింగ్లో, తను మాట్లాడటం కానీ, ఆ ప్రజలతోటి కనెక్షన్ కానీ, లేకపోతే తను చేసే ప్రతి పనిలో కానీ, తను వేసే ప్రతి అడుగులో కానీ, తను ఆ ఎమ్మెల్యే పోస్ట్కి తను బియాండ్ ఎక్స్పెక్టేషన్స్ చేస్తుంది. సో అందుట్లో నేను చాలా హ్యాపీ. నాకు ఏనాడు అనిపించలేదు, ఎందుకంటే తను ఒక్కోసారి మాట్లాడుతుంటే ఐ ఆల్వేస్ ఫీల్ ప్రౌడ్ అండ్ హ్యాపీ, అంటే బ్యాక్ ఎండ్లో ఉండి. ఎందుకంటే ఇప్పుడు తను ఫ్రంట్ ఎండ్లో ఉండి తను అంతా చేసినా కానీ నేను బ్యాక్ ఎండ్లో ఉండి ఒక సీటుకి 2 పని చేయటము, మళ్ళీ ఒక ఓటుకి 2 పని చేయటం అనేది ఐ థింక్ మా పాలకుర్తి కూడా ప్రజలు కూడా గెయిన్ చేసేది. సో చాలా హ్యాపీగా అనిపిస్తుంది. అంటే నాకు ఎప్పుడు ఆ థాట్ కానీ, అంటే యశస్విని రెడ్డి గారిలో మిమ్మల్ని చూసుకుని ఓటేశారా ఇక్కడ పాలకుర్తి ప్రజలు? అంటే ఫస్ట్ నేను క్యాండిడేట్ కాబట్టి ఆల్రెడీ వాళ్ళ మైండ్లో ఫిక్స్ అయ్యారు. బట్ తను తీసుకొచ్చినప్పుడు తను కూడా నేనైతే ఎట్లా దూసుకెళ్ళానో తను కూడా ప్రజల్లో అంతా దూసుకెళ్ళింది. సో తను ప్రజలు కూడా నా కోడలైనా కానీ ఇప్పుడు మా ఫ్యామిలీ కాబట్టి తను మంచిగా ఆదరించి గెలిపించుకున్నారు. సో తను ఓన్ క్రెడిట్ తోటి కూడా తను మంచిగా, అంటే ఇప్పుడు నేను తీసుకొచ్చినంత మాత్రాన తను అట్లా మంచిగా దూసుకెళ్లాల్సిన ఒక్కోసారి ఉండదు. కరెక్ట్. కానీ బట్ నేను తీసుకొచ్చినందుకు తను ఓన్గా అంటే మాట్లాడటం కానీ, తన ఓన్ ఐడియాస్ కానీ, తన ఓన్ కమ్యూనికేషన్ విత్ పీపుల్ కానీ, షీఈ్ బియాండ్ ఎక్స్పెక్టేషన్స్. సో ఫస్ట్ నేను క్యాండిడేట్ కాబట్టి న్యాచురల్గా అనుకుంటారు కదా జనాలు. బట్ తను వచ్చిన దగ్గర నుంచి తన క్యాండిడేట్ అని మా వాళ్ళు కూడా ఫిక్స్ అయిపోయారు. సో వాళ్ళకేంటంటే ఫ్యామిలీలో అత్తైనా పర్వాలేదు, కోడలైనా పర్వాలేదు, లేకపోతే కోడలు కాక అత్తైనా పర్వాలేదు అని ఫిక్స్ అయిపోయారు. చెప్తే మా పాలకుర్తి నియోజకవర్గం ప్రజలు అత్త అయితే ఎట్లా, కోడలైతే అట్లా అని ఎప్పుడు అనుకోలేదు. వాళ్ళు కూడా డిఫరెన్స్ ఏం చూపించలేదు. ఎస్, ఇంట్లో ఉన్నప్పుడు మాట్లాడడం వేరు, టాకిటివ్గా ఉండడం వేరు, నాలెడ్జ్ ఉండడం వేరు. కానీ తను ఎన్నికల బరిలో దిగినప్పుడు ఇలా మాట్లాడుతుందా, మాట్లాడగలదా అనే ఇది మీకు ఉందా? మీరు అనుకున్నట్టే మాట్లాడారా, దానికి మించి ఇంకా ఎక్కువ మాట్లాడారా? అంటే తను ఇంతకుముందు మా బిజినెస్లో చేసింది, తను పెళ్ళై అమెరికా వచ్చే దగ్గర నుంచి నాకు తను తెలుసు. ఎందుకంటే షీఈ్ అ క్విక్ లెర్నర్ అండ్ షీఈ్ వెరీ అగ్రెసివ్ అండ్ కమిట్మెంట్ అండ్ హార్డ్ వర్కింగ్. సో తీసుకొచ్చినప్పుడు నాకు అది తెలిసి అన్నీ, అంటే తను షీ ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ కాబట్టి. బట్ పొలిటికల్గా మాట్లాడగలుగుద్దా లేదా అని అనుకున్నా. అంటే ఇప్పుడు పొలిటికల్ స్టేజ్ ఫీర్ ఉంటుంది కదా, అంటే తను ఆల్రెడీ ఓన్లీ 26 చిన్న వయసు కదా. సో అనుకున్నా. బట్ నేను అనేది నా ఎక్స్పెక్టేషన్స్కి మించి తను స్టేజ్ ఫీర్ ఏమీ లేదు. తను మంచిగా ఆకర్షించుకుంటుంది తన మంచి మాటలతోటి. అంటే తనకి మన తెలంగాణ స్లాంగ్ కూడా ఉంది, ఎందుకంటే ఇక్కడ పుట్టి పెరగటాన. సో తను అమెరికా వచ్చి 5 ఏళ్ళు అయింది. సో 4 ఏళ్ళు అయినట్టుంది. పెళ్ళై 5 years అయింది. సో 4.5 years అట్లా అయింది. సో ఇంకా దానివల్ల ఏమైందంటే ఇంక తనకి ఇంకా తను అంటే ఇప్పుడు ప్రజల్లో తను కూడా ఇంకొక లాగా అనేది కలిసిపోయింది. సో ఐ థింక్ ఆ అట్రాక్షన్ అనేది మా పాలకుర్తి నియోజకవర్గ ప్రజలకు కూడా బాగా నచ్చింది. ఎందుకంటే ఇప్పుడు నాకంటే కూడా తను మంచిగా తెలుగు మాట్లాడుతుంది. అలా నచ్చింది కాబట్టి యు ఆర్ మై ఎమ్మెల్యే అన్నారు. సో గెలిపించుకున్నారు.
మీరు ఇంతకు ముందు ఒక మాట అన్నారు, ఎంత ముందుకు వచ్చినా ఎంత ఏం సాధించినా కూడా ఏదైనా ఒక అడుగు వేయాలంటే వెనకడుగు వేయాలి అనే భయం, ఒక ఫియర్ ఉంటుంది మనలో అని. ఇంత పెద్ద స్టెప్ తీసుకుంటున్నప్పుడు జనాల్లోకి వెళ్ళి స్పీచెస్ ఇవ్వాల్సి వచ్చినప్పుడు, లేకపోతే మీ ఇంట్లో ఎమ్మెల్యే క్యాండిడేట్గా నువ్వే సాధించాలి అని చెప్పినప్పుడు కానీ ఏదైనా ఫియర్ వచ్చిందా మీకు? ఆబ్వియస్గా టు బి ఫ్రాంక్, నేను చాలా దగ్గర కూడా చెప్పిన, నాకు చాలా స్టేజ్ ఫియర్. ఓకే. యా, వచ్చిన ఒక 4-5 days ఐ వాజ్ లైక్ దట్, బట్ లేటర్ ఆన్ గాట్ కనెక్టెడ్ విత్ ఎలా ఓవర్కమ్ చేశారు? జనాలలో కోతింగ్ కదా, ఆటోమేటిక్ గా వాళ్ళ ఎనర్జీ తీసుకొచ్చిండ్రు. ఆ మాటలైనా ఏవైనా అది వాళ్ళ దగ్గర నేర్చుకున్నవే, వాళ్ళ మధ్యలో నుంచి వచ్చినవే అవన్నీ కూడా. మీరు ఇంతకు ముందు అన్నారు తెలంగాణ స్లాంగ్ చాలా ప్లస్ అయింది అని, కానీ మీరు మాట్లాడేటప్పుడు నాకు కొంచెం ఇంగ్లీష్ యాక్సెంట్ వినిపిస్తూ ఉంటుంది, ముద్దుగా మాట్లాడినట్టు అనిపిస్తూ ఉంటుంది. అసలు మీరు ఏ ఏజ్ లో అమెరికా వెళ్ళారు? అంటే మేము వెళ్ళింది నాకు 11 years అప్పుడు. ఓహో, మీ స్కూలింగ్ అక్కడ అయింది? నాకు 11 years అప్పుడు. నేను 6th grade అప్పుడే స్టార్ట్ చేశాను. సో 6th gradeలో ఉన్నప్పుడు వెళ్ళాను. సో కంప్లీట్ అప్పుడు అమ్మమ్మ దగ్గర పెరిగాను ఊర్లో. సో తెలుగు మీడియము, సో ఇంగ్లీష్ అంటూ వచ్చేది కాదు. సో అమెరికా వెళ్ళిన తర్వాత మళ్ళీ ఇంగ్లీష్ రావట్లేదని మళ్ళీ వాళ్ళు 6th gradeలో ఉన్నా కానీ 4th grade వేసాను. ఓకే. సో 4th grade వేస్తే మళ్ళీ 4th grade నుంచి మళ్ళీ స్టార్ట్ చేశాను. సో నా ఎడ్యుకేషన్ అంతా అక్కడే. ఏ స్టేట్లో మీ స్కూలింగ్ అంతా? అక్కడ కాలిఫోర్నియా. ఓకే. కాలిఫోర్నియాలోనే నా స్కూలింగ్ అంతా. సో దానివల్ల ఏంటంటే నాకు అక్కడ పెరగటాన్ని ఏముందంటే, ఆ టైంలో 1977లో మనకి ఇండియన్స్ అంటూ ఎక్కువ పోలేదు అమెరికాకి. ఐ థింక్ వెరీ ఫ్యూ. అంటే ఇప్పుడు నల్లోళ్ళు అంటే మేమే ఉండొచ్చు అక్కడ ఆ టైంలో. అంటే ఇప్పుడంటే ఇంకా తెలుగు వాళ్ళ డిస్క్రిమినేషన్ ఉందా స్కూల్లో మీరు వెళ్ళిన టైంలో? అప్పుడు ఆ టైంలో ఉంది. ఎందుకంటే ఆ టైంలో ఏంటంటే అందరు తెల్లోళ్ళే ఉండేవాళ్ళు. దట్టు మేము కాలిఫోర్నియా అంటే అంతా రెడ్ నెక్ ఏరియా. సో కాలిఫోర్నియాలో ఏంటంటే చాలా వరకు, అంటే ఇప్పుడు న్యూయార్క్, న్యూజెర్సీ అంటే అందరు ఇమిగ్రేట్ అక్కడికే అవుతారు కాబట్టి అందరు రకాలు ఉంటారు. సో ఇప్పుడు కాలిఫోర్నియా ఏంటంటే అందరు ఇమిగ్రేషన్స్ అందరూ ఎక్కువ ఉంటారు, ఇమిగ్రెంట్స్ ఆ టైంలో. సో ఇప్పుడంటే బాగా మన ఇమిగ్రెంట్స్ అందరూ, మన ఇండియన్స్ అందరూ ఎక్కడ పడితే అక్కడ ఉన్నారు పుట్ల కానీ ఆ టైంలో ఎవరు లేరు. సో ఆ టైంలో మేమే కాబట్టి కొంచెం ఉండేది. ఎందుకంటే అందులో కాలిఫోర్నియాలో అంటే ఎక్కువ తెల్లోళ్ళు ఉండేవారు ఆ టైంలో. సో మనకి ఇండియన్ గ్రోసరీస్ కానీ ఇండియన్ ఇలాంటి ఏమి దొరికేవి. సో అప్పుడు కొంచెం కష్టంగానే ఉండేది. సో తెలుగు వాళ్ళు అసలు ఇండియన్సే ఎక్కువ కనిపించేవాళ్ళు. ఓకే. సో ఎప్పుడన్నా ఇండియా వాళ్ళు కనిపించారు అని అనగంటే పండగలాగా ఉండేది. మా వాళ్ళు వచ్చారు అని చూసుకునే వాళ్ళు ఉన్నారు కదా మనమే కాకుండా అనేది అనిపించేది. ఆ టైంలో అట్లే ఉండేది యాక్చువల్గా. అప్పుడు ఏంటంటే ఎవరు ఎక్కువ వెళ్ళేవాళ్ళు కదా అమెరికాకు. సో అక్కడ ఎట్లా ఓవర్కమ్ చేశారు? అంటే వాళ్ళు అందరూ వాళ్ళే ఉండేవారు, మీరు ఒక్కరే కొంచెం డిఫరెంట్ గా ఇండియన్ లాగా కనిపించేసరికి వాళ్ళు ఏమన్నా మాట్లాడినప్పుడు కానీ అవన్నీ ఎలా మేనేజ్ చేసేవాళ్ళు? అంటే నాకు చిన్నప్పుడు అయితే నేనేం ఫేస్ చేయలేదు ఆ డిస్క్రిమినేషన్ అనేది. బట్ ఐ థింక్ మనకి పిల్లలు ఆడుకునేటప్పుడు కానీ ప్లే గ్రౌండ్లో అది కొంచెం ఉంటుంది. అంటే లేదా వేరే స్కిన్ ఉంది, వేరే కల్చర్ ఉంది అనేది. సో ఇంకోటి ఏంటంటే ఇప్పుడు నాకు అప్పుడు ఇంగ్లీషు ప్రాబ్లం కాబట్టి వాళ్ళకి కూడా మాట్లాడేవాళ్ళు కదా, ఎక్కువ మాట్లాడేదాన్ని కదా. అంటే వాళ్ళు మాట్లాడేవాళ్ళు నాతోటి, నేను వాళ్ళకి రెస్పాండ్ ఎట్లా ఇవ్వాలనేది నాకు రాదు. నాకు అది అర్థం చేసుకొని మళ్ళీ అవుట్పుట్ అయ్యేసరికి టైం పట్టేది. టైం పట్టినా కానీ మళ్ళీ బ్రోకెన్ ఇంగ్లీష్ అంటే వాళ్ళకి అర్థం కావాలంటే టైం పడుతుంది. సో అట్లా నేర్చుకోవడం జరిగింది. సో దాంతో ఏంటంటే అక్కడే ఎక్కువ పెరిగాము, అక్కడే ఎడ్యుకేషన్ కాబట్టి కొంచెం తనుకున్నంత తెలంగాణ స్లాంగ్ నాకు రాలేదు. ఎందుకంటే మా ఫ్యామిలీ అంతా కూడా తెలంగాణ అయినా కానీ మాకు ఆంధ్ర బార్డర్ వల్ల అక్కడ ఇన్ఫ్లుయెన్స్ ఎక్కువ ఉంటుంది. సో దానివల్ల ఏంటంటే మా భాష న్యూట్రల్ గా ఉంది. సో 3 months అయిపోయింది ఎమ్మెల్యేగా గెలిచి, హాయిగా ఏసీ కార్స్ ఏసీలో ఉండి అమెరికాలో ఒక లగ్జూరియస్ లైఫ్ చూసి ఇప్పుడు ప్రజల్లో తిరగడం, ఎండలో తిరగాల్సి వస్తుంది, ఒక్కోసారి ఎక్కడ సమస్య ఉంటే అక్కడికి వెళ్ళాల్సి వస్తుంది. ఏంటబ్బా ఇది అనిపిస్తోందా, ఇదే బాగుంది అనిపిస్తోందా? నాకు నిజంగా చెప్పాలంటే ఇదే బాగుంది అనిపిస్తుంది. బికాస్ నాకు ఎప్పుడైనా ఉండడం అమెరికాలో ఉన్నా కానీ నేను ఎప్పుడైనా ఒకటే కోరుకునేదాన్ని, దేవుడా నన్ను ఎప్పుడో ఒకప్పుడు ఇండియాలో పాడేయని. దేవుడికి గట్టిగా వర్కౌట్ అవుతుందని నాకు తెలియదు. ఈవెన్ దో ఐ కేమ్ ఇన్ టు పాలిటిక్స్ యాక్సిడెంటల్లీ, దిస్ ఇస్ వన్ గుడ్ థింగ్ అండ్ ఆల్సో డూయింగ్ సర్వీస్ టు పీపుల్.
దీస్ టూ ఆర్. కానీ ఇంతకు ముందు నాకు ఛాన్సే లేదు, ఇంకా అయిపోయింది, అమెరికా అయిపోయింది, వచ్చేసాను. ఇక్కడనే బుక్ అయిపోయినా. ఎందుకంటే నాకు ఇక్కడ ఆ ఫ్రెండ్స్ అయినా ఏదైనా కానీ ఇక్కడ కల్చర్ అయినా ఏదైనా ఇక్కడ మంచిగా అనిపిస్తుంది అనమాట. ఎప్పుడు అనుకునేదాన్ని, అంటే అక్కడ నచ్చేదాన్ని కాదు, ఇక్కడ ఇంకా ఎక్కువ ఇష్టం అనమాట. ఎప్పుడు నేను అంటే ఎండ మరి ఎక్కువ ఎండ ఉన్నప్పుడు ఒక నిమిషము ఎండ ఎక్కువ ఉందని అనిపిస్తుంది, కానీ అబ్బాయి ఎందుకు వచ్చిన అన్నట్టు మటుకు అనిపించదు. ఒకటి ఏముందంటే పర్సనల్ లైఫ్ మిస్ అయితే అక్కడ అనిపిస్తుంది ఎప్పుడో ఒకసారి. ఓకే, అయితే మీరు నియోజకవర్గంలో తిరుగుతున్నారు, మహిళలు ఇంకా వేటిలో ముందుండాలి అనుకుంటున్నారు? ఇక్కడ ఎలాంటి సమస్యలు ఉన్నాయి? మహిళలు ఇక్కడ కూడా ఇంకా కొంతమంది అంటే అందరు చదువుకుంటున్నారు ఈ మధ్య, కాకపోతే ఇంకా కొంతమంది పిల్లల నుంచి మొదలు పెడదాము. పిల్లలుని కొంచెం ఒక 10th వచ్చినాకనో 9th 7th దగ్గర ఆపేస్తున్నారు చాలా మంది, పనులకు పంపించడము లేకపోతే అట్లా చేస్తున్నారు. అవన్నీ కూడా తగ్గించి ఆడపిల్లల్ని కూడా ఎడ్యుకేషన్, వాళ్ళకు కూడా మంచి ఎడ్యుకేషన్ ఉంటే వాళ్ళు కూడా ఉద్యోగాలు చేసుకునే స్థాయికి వస్తారు. అదొకటి చెప్పదలుచుకున్నాము నియోజకవర్గ ప్రజలకి. అదే కాకుండా ఇంకా వేరే రంగాల్లో కూడా ఇంకా వాళ్ళు కొంచెం ఇక్కడ రూరల్ ఏరియా కొంచెం ఇంకా ముందుకెళ్ళాలి కొన్ని రంగాలలో. దేనికైనా కానీ వాళ్ళు ధైర్యం చేయాలి. మనం ధైర్యం చేస్తేనే ఏదైనా కానీ చేయగలుగుతాము, అది ఒక్కటి గుర్తుంచుకోవాలి మహిళలందరూ కూడా. రైట్. యశస్విని రెడ్డి గారిని మీరు ఎమ్మెల్యేగా గెలిపించుకున్నారు, లోక్సభ ఎన్నికలు వచ్చేస్తున్నాయి, ఇప్పుడు మీటర్నే అంటున్నారు, ఎంపీగా నిలబడిపోతున్నారు అంటున్నారు. అదేం లేదండి. ఇప్పుడు మేము కూడా కాన్స్టెన్సీలో ఎంపీ ఎలక్షన్స్ తోటి మేము కూడా బిజీ ఉన్నాము. మా పాలకుర్తి నియోజకవర్గాలకి ఏమి సేవలు చేయాలి అనేది ఆలోచిస్తున్నాము తప్పితే ఇంతవరకు అయితే ఏమో దాని గురించి ఆలోచన. ఎందుకు ఈ మాటలు మరి వినిపిస్తున్నాయి? ఎంపీగా పోటీ చేయబోతున్నారు ఝాన్సీ రెడ్డి గారు అని. అంటే మనుషులు అన్న తర్వాత రకరకాల ఒపీనియన్స్ ఉంటాయి. మీకు ఆ ఇంట్రెస్ట్ లేదా? అంటే లేదని కాదు, బట్ అది టైం వచ్చినప్పుడు వస్తుంది. సో అదృష్టాన్ని ఏది డిసైడ్ అయితే అది అవుతుంది. ఎందుకంటే మేము ఈ పాలిటిక్స్లోకి రావటం కూడా యాక్సిడెంట్లుగానే వచ్చినాము. ఎందుకంటే మేము స్వచ్ఛంగ సేవ లాస్ట్ 35 years నుంచి కూడా ఇక్కడ పాలకుర్తి నియోజకవర్గమే కాకుండా నల్లగొండ, ములుగు, ఖమ్మం వీటన్నిటికి కూడా సోషల్ సర్వీస్ చేస్తూ ఉన్నాము. సో ఎప్పుడు కూడా అంటే ఇన్నాళ్ళ నుంచి కూడా ఎన్నోసార్లు ఎలక్షన్స్ వచ్చినాయి. ఏనాడు కూడా మేము పొలిటికల్గా ఎంట్రీ ఇద్దాము కానీ పొలిటికల్గా నిల్చుందామని కానీ ఏనాడు మాకు ఐడియా రాలేదు. సో ఇదేంటంటే అంటే ఆలోచన ఎట్లా స్టార్ట్ అయింది మరి? మీకు ఫస్ట్ నుంచి ప్లాన్ లేదన్నారు కదా. అంటే మేము ఎప్పుడు సోషల్ సర్వీస్ చేస్తున్నప్పుడు ఇక్కడ కొన్ని ఇబ్బందులు ఎదుర్కొన్నాము మేము. సో మేము ఈ స్వచ్ఛంగా సేవ చేసేటప్పుడు ఇక్కడ ఈ నియోజకవర్గంలో కొన్ని ఇబ్బందులు ఎదుర్కొన్నాము. కొన్ని ఇబ్బందులు ఎదుర్కోవటం వల్ల అప్పుడు ప్రజలు అంతకుముందు ఎప్పుడు వచ్చి చేసినా కానీ చెప్పేవాళ్ళు, అంటే వాళ్ళంతా ఫేస్ చేస్తున్నారు ఇక్కడ పొలిటికల్ లీడర్స్ తోటి అని చెప్పేవాళ్ళు. కానీ ఏనాడు కూడా మేము అది సీరియస్గా తీసుకోలేదు. ఎందుకంటే ఒక మనిషి అన్న తర్వాత అందరికి ఇష్టం ఉండకపోవచ్చు అనేది అనుకున్నాం. కానీ దెన్ మాకు ఫేస్ అయ్యేటప్పుడు మేము అనుకున్నాం, అంటే మాకే స్వచ్ఛంగా సేవ చేసి మేము ఏం ఎక్స్పెక్ట్ చేసి చేయలేదు, ఇంతవరకు ఏమి చేయలేదు కూడా, ఏమి చేయం కూడా. ఎందుకంటే మనకి ఎప్పుడైనా రైట్ పాకెట్ నుంచి వచ్చింది లెఫ్ట్ పాకెట్ తెలియకూడదు అంటారు. సో అట్లా చేసుకుంటా వెళ్ళామే. కానీ మేము ఏనాడు కూడా ఒక అంటే లైమ్ లైట్లో ఉండాలని కానీ లేకపోతే మేము చేసింది 10 మందికి ప్రాపగాండా చేద్దామని కానీ లేదా మేము చేసింది 10 మందికి చెప్పుకుందామని కానీ ఏనాడు చేయలేదు. అన్నీ కూడా మేము చేసింది మొన్న పొలిటికల్లోకి వచ్చిన తర్వాత మేము ఏం చేస్తాము ఎక్కడ చేస్తాము అనేది తెలుసు, కానీ అందాక ఎవరికి తెలియదు. చాలా వరకు ప్రాబ్లమ్స్ ఫేస్ చేసాము అన్నారు కదా, అంటే ఎట్లాంటి ప్రాబ్లమ్స్ వచ్చాయి మీకు? అంటే ఏమవుతుందంటే ఒక్కోసారి ఈ లోకల్ లీడర్స్ కూడా దే ఫీల్ వెరీ ఇది, అంటే వాళ్ళకి ఏంటంటే మా పవర్ ఏదో ఎవరో తీసేసుకుంటున్నారు, వాళ్ళు వచ్చి చేస్తే ఎమ్మెల్యేగా ఉన్న వాళ్ళకన్నా వేరే వాళ్ళు ఎక్కువ స్వచ్ఛంద సేవా కార్యక్రమాలు చేస్తున్నారు అనే దాంతో వచ్చిన ఇదా? అవును. ఎందుకంటే వాళ్ళకి ఎమ్మెల్యే గారికి ఇక్కడ ఎట్లుంటుందంటే మేమే ముందుండాలి, మేమే అన్నీ చేయాలి, మాకే పేరు రావాలి. కానీ బట్ మేము చేసిన పనులకు కూడా వాళ్ళకే పేరు వచ్చింది ఇన్నేళ్ల నుంచి. మాకు కావాలని కూడా మేము ఎప్పుడు అనుకోలేదు. ఎందుకంటే మేము
బిల్డింగ్ యాజ్ అ డోనర్గా మా పేరు ఉంటుంది. అంతేగాని మేము ఏది చేసినా కానీ లోకల్ లీడర్స్ని పిలుస్తాము ప్రోటోకాల్ ప్రకారం. ఎమ్మెల్యే గారు కానీ కలెక్టర్ గారు కానీ అన్ని ప్రోగ్రామ్స్కి పిలుస్తాము, చిన్నదైనా పెద్దదైనా. సో ఏనాడు కూడా మాకేమి వాళ్ళకొద్దు మాకు క్రెడిట్ కావాలని మేము ఏనాడు అనుకోలేదు. మాకేంటంటే మేము చేసే స్వచ్ఛంగా సేవ ప్రజలకు అందుతుందా లేదా, ప్రజలకి చేరుస్తుందా లేదా, ప్రజలకు ఉపయోగపడుతుందా లేదా అనేది తప్పితే పేరు ఎవరికి వస్తుందని మేము ఏనాడు ఆలోచించలేదు. సో కాకపోతే ఏంటంటే మేము చేస్తూ ఉంటే పేరు మాకు వస్తుంది, వాళ్ళకి ఎక్కడ వెనకబడి ఉంటారనే ఉద్దేశంతో లాస్ట్ 5 years అట్లా. అంటే మీరు పాలిటిక్స్ అని థాట్ లేనప్పుడు మీరు బాగానే ఉండేవారా? అంటే ఫ్రెండ్షిప్ బాగానే ఉండేది మీకు ఎర్రబెల్లి దయాకర్ రావు గారికి మీకు ఫ్యామిలీకి అలా? అంటే ఫ్రెండ్షిప్ అంటే పర్సనల్ ఏమి లేదు, ప్రొఫెషనల్గా. అంటే ఇప్పుడు మేము ఒక ఈవెంట్ చేసామను, ఎమ్మెల్యే స్టేచర్లో ఆయన వచ్చేవారు. ఎందుకంటే మంత్రి స్టేచర్లో మంత్రి గారు వచ్చేవాళ్ళు, ఎమ్మెల్యే ఉన్నప్పుడు ఎమ్మెల్యేగా వచ్చేవాడు, ఆయన ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఇంకొక మంత్రిని పిలవాలి కాబట్టి మంత్రిని పిలిచేవాళ్ళం. సో కలెక్టర్ గారిని పిలిచేవాళ్ళం. సో ఎవరు పదవిలో ఉన్నప్పుడు వాళ్ళని పిలిచేవాళ్ళం. మాకు అంటే మేము ఈ ఒక్క ఎమ్మెల్యే గారితోటే కాదు, మేము ఉత్తరాజరావు గారు ఉన్న దగ్గర నుంచి సేవలు అందిస్తున్నాం. ఉత్తరాజరావు గారు ఉన్న తర్వాత వాళ్ళ భార్య ఉన్నారు, వాళ్ళ భార్య తర్వాత వాళ్ళ కొడుకు ఉన్నారు, వాళ్ళ కొడుకు తర్వాత మన సుధాకర్రావు గారు, ఆయన తర్వాత మన శ్రీనివాసరావు గారు ఉన్నారు, శ్రీనివాసరావు గారి తర్వాత దయాకర్. సో ఇంతమందితోటి కూడా మేము సేవలు చేస్తూనే ఉన్నాము. సో మాకు ఏనాడు పదవిలోకి రావాలి అని అది కోరుకుండి పదవుల కోసమే చేసేవాళ్ళం అయితే ఇన్నాళ్ళ ఉండేవాళ్ళం కాదు. అంటే ఆయన ఇప్పటి వరకు ఎవరు ఓడించలేకపోయారు. చాలాసార్లు 5 సార్లు ఎమ్మెల్యేగా, 7 సార్లు ఎమ్మెల్యేగా ఉన్నారు ఆయన. సో మమ్మల్ని ఓడించడానికి ఒక ఫ్యామిలీ రెడీ అవుతుందనే దాంతో పెట్టిన ఇబ్బందులు అవి మిమ్మల్ని? అదే కావచ్చు, లేకపోతే వాళ్ళకి సెల్ఫ్ కాన్ఫిడెంట్ కూడా. అంటే వాళ్ళకి ఎట్లా ఉంటుందంటే 2018లో మా ఓటు బ్యాంకింగ్ అయినా ఎప్పుడైనా కానీ మా ఓటు బ్యాంకింగ్ అంతా వాళ్ళకే ఇప్పించేవాళ్ళం ఇక్కడ ఉన్న క్యాండిడేట్స్కి. ఓకే. సో మా తరపు నుంచి ఒక మనిషి క్యాంపెయిన్ చేసేవాళ్ళు, ఎందుకంటే అన్ఫార్చునేట్లీ మేము ఆ టైంలో రాలేము కాబట్టి అమెరికా నుంచి ఓటింగ్ అప్పుడు. ఆయనకు సపోర్ట్ చేస్తూ చేసేవారు. అప్పుడేంటి ఆయన మీద అంత నమ్మకం? ఆయన మంచి పనులు చేస్తారు అనే నమ్మకంతో చేసేవారా? అంటే ఆపోజిషన్ అనేది ఉండాలి కదా, ఆపోజిషన్ అనేది ఎవరి క్యాండిడేట్ అనేది కూడా ఉండాలి కదా. సో ఇప్పుడు అందరు ఉండక అప్పుడు క్యాండిడేట్ ఏనున్నాడు. సో ఈయనే చాలా 2 అంటే అంతకుముందు టీడీపీ నుంచి ఒకసారి వచ్చేసిండు, మనకి టీఆర్ఎస్ నుంచి 2 సార్లు గెలిచిండు. సో అప్పుడు ఎవరుంటే ఎవరు పదవిలో ఉన్నప్పుడు వాళ్ళతోటి కదా మనం డీల్ చేసేది, పవర్లో ఎవరుంటే వాళ్ళతో డీల్ చేస్తాం కదా స్వచ్ఛంగా సేవ చేసేటప్పుడు. సో ఆయన పదవిలో ఉన్నాడు కాబట్టి ఆయనతోటి ఇప్పుడు ఎవరైనా ఎమ్మెల్యే పదవిలో ఉన్న ఆయన పిలుస్తాం కదా, పదవి దిగిపోయిన వాళ్ళతో అయితే పిలవం కదా. సో అట్లా ఎవరుంటే వాళ్ళని పిలిచేవాళ్ళం. సో అట్లా చేసేవాళ్ళము. సో ఆయన ఎవరికైనా కానీ ఇప్పుడు మేము చేసిన సేవలు వాళ్ళకే పనికొచ్చినాయి. సో అప్పుడు ఉత్తరాజరావు గారు ఉన్నప్పుడు ఆయనకి పనికొచ్చినాయి, తర్వాత ఆయన కొడుకు పనికొచ్చినాయి, తర్వాత మన శ్రీనివాస్ గారికి పనికొచ్చినాయి, తర్వాత దయాకర్రావు గారికి పనికొచ్చినాయి. ఎందుకంటే మేము ఎలాగో లోకల్లో ఉండము, మేము ఎలాగ అమెరికా నుంచి 2-3 times వచ్చి సేవా కార్యక్రమాలు చేసి వెళ్ళిపోయేవాళ్ళం. తర్వాత మళ్ళీ మా టీం ఇక్కడ ఉండేది, మా టీం ఇక్కడ ఉండేది కాబట్టి మా టీం చేసేవాళ్ళం. చేసినప్పుడు అవి మేము ఓపెనింగ్ అప్పుడు వచ్చేవాళ్ళం 2-3 times a year. సో అట్లా. సో దాని తర్వాత అప్పుడు ఆలోచించడం మొదలుపెట్టాము. సో ఆలోచించడం మొదలుపెట్టి అప్పుడు నేను అనుకున్నా మరి మమ్మల్ని ఎంత కష్టం ఉంటే మరి రేపు మా ప్రజలకు కూడా అంత కష్టము. మళ్ళీ మేము చేయబోయే ప్రాజెక్ట్ కూడా స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ అనాథాశ్రమం. సో అది ఇంకా పెద్ద ప్రాజెక్ట్. అదే అందరూ జనరల్గా ఆస్తులు సంపాదించుకున్నారు చాలామంది రాజకీయాల్లోకి వచ్చి. మీరు ఉన్న వాటిని ఖర్చు పెడుతూ స్వచ్ఛంద సేవా కార్యక్రమాల్లో ఎక్కువగా ఖర్చు పెడుతున్నారు. అంటే ఇన్స్పిరేషన్ ఏంటి? ఎక్కడి నుండి స్టార్ట్ అయింది అది? అంటే ఇన్స్పిరేషన్ అంటే ఏం లేదండి. అంటే ఇప్పుడు మన లైఫ్ ఎట్లా ఉంది, మన లైఫ్ ఇప్పుడు ఎట్లా ఉంది, మనం చదువుకొని మనము సంపాదించుకోగలిగితే మళ్ళీ ఇప్పుడు ఆ చదువుతోటి ఇబ్బంది పడుతున్న పిల్లలకి హెల్త్ కానీ ఎడ్యుకేషన్ కానీ కాన్సన్ట్రేట్ చేయడం జరిగింది. సో ఇప్పుడు మన పడ్డ కష్టాలు మన వేరే పిల్లలు పడకూడదని. సో ఇప్పుడు చాలామందికి కూడా మేము గత 30 years నుంచి కూడా చాలామందికి ఫ్రీ సీట్ వచ్చిన వాళ్ళకి అది 1-2 లక్షలు కట్టేది ఉంటుంది per year. సో అది కూడా లేని వాళ్ళకి కూడా మేము వాళ్ళకి హెల్ప్ చేయడం జరిగింది.
సో వాళ్ళని చదివించటం కూడా జరిగింది. వాళ్ళు ఇప్పుడు మంచి మంచి పొజిషన్లో కూడా ఉన్నారు. సో ఎవ్రీ ఇయర్ మేము అట్లా చేస్తూ ఉంటాము. సో మళ్ళీ వాళ్ళకి స్కాలర్షిప్స్ ఇప్పించటము, మరి స్కూల్స్, హాస్పిటల్, మళ్ళీ లైబ్రరీస్, మళ్ళీ అదేవిధంగా డబుల్ బెడ్రూమ్స్ కూడా ల్యాండ్ ఇవ్వటం. సో ఇలాంటివన్నీ చేస్తూ ఉండేవాళ్ళం. సో ఏనాడు కూడా మాకు ఎవరు ఏ లీడర్షిప్ కూడా అట్లా అంత నెగటివిటీ లేదు మా మీద. అంటే ఎవరైనా కానీ మేము చేస్తూ ఉంటే మా దగ్గరికి ఇంకా చేయండి అని చేయించుకునే లేదు. ఓకే. సో దానివల్ల మేము ఆలోచించాల్సి వచ్చింది. రైట్. యశస్విని రెడ్డి గారు, మామూలుగా ఇలాంటి విషయాలన్నీ విన్నప్పుడు కాస్త భయం వేస్తుంది. చాలా ఇబ్బందులు పెట్టారు. మళ్ళీ సిటిజన్షిప్ విషయంలో కాస్త చిన్న చిన్న విషయాలు అడ్డంకులుగా మారాయి. అసలు నేను ఇన్ని విషయాల మధ్య బరిలో దిగుతున్నాను, గెలుస్తానా లేదా అనే భయం రాలేదా మీకు ప్రజల్లోకి వెళ్ళినప్పుడు? నేను ఎప్పుడు గెలిపోవటంలో గురించి ఆలోచించలేదండి మొదటి నుంచి అయినా కానీ. నేను చేసేది నేను చేసిన, అది ప్రజలకి నచ్చితే ప్రజలు తప్పకుండా ఓటేసి గెలిపిస్తారు అన్నది ఒక్కటే అనుకున్నా కానీ గెలిపోవటంల గురించి ఎన్నడూ ఆలోచించలేదు. నేను ప్రజల్లో తిరిగినప్పుడు ఎప్పుడైనా అనుకున్నారా ఖచ్చితంగా వీళ్ళు నన్ను గెలిపిస్తారు, నేను గెలిచి తీరుతాను అనుకున్నారా? అది అనిపించింది. నేను ఇందాక మీకు చెప్పిన కదా, వాళ్ళ నుంచే నేనేది వాళ్ళ నుంచే వచ్చింది అదంతా, మాటలైనా ఏవైనా అని. తప్పకుండా నాకు అది అనిపించింది. ఎందుకంటే వాళ్ళ మొహంలో ఉత్తగా ఏదో జనాలు రావడం వేరే, జనాలు అంటే సరే వస్తారేమో, కానీ ఆ మొహంలో ఎక్స్ప్రెషన్స్ అవన్నీ పట్టి కూడా మనం చెప్పగలుగుతాం కదా. సో హ్యాపీగా రిసీవ్ చేసుకొని అవి చెప్తుంటే కూడా వాళ్ళు వినే విధానమైన రెస్పాన్స్ ఉంటది కదా, అది వాళ్ళ ఎక్స్ప్రెషన్స్ అయినా లేకపోతే వాళ్ళ రెస్పాన్స్ అయినా ఉంటది కదా ప్రతి ఊళ్ళకి పోయినప్పుడు, అది చూసి అనిపించేది. ఓకే. పాలకుర్తి నియోజకవర్గంలో ఎక్కువగా ఎట్లాంటి సమస్యలు ఉన్నాయనిపిస్తుంది? పాలకుర్తి నియోజకవర్గంలో ఏవో అంటే కొన్ని ఉన్నాయండి. ఒకటి మాకు కాలేజ్ అవసరం ఉంది, హాస్పిటల్ కూడా ఇప్పుడు అంటే 30 బెడ్డెడ్ ఉంది ఇక్కడ, దాన్ని 100 బెడ్డెడ్ అట్లా కొన్ని ఉన్నాయి. మెయిన్గా వాటర్ ప్రాబ్లం కూడా ఉంది, అవి అది కొన్ని ఇక్కడ చెన్నూరు రిజర్వాయర్ అని అవి ఉన్నాయి. ఇంకా వేరే చిన్న చిన్న సమస్యలు ఉంటాయి కదా, అవి ఉన్నాయి. ఇంకా ఉన్నాయి చాలా అంటే ఉన్నాయి కానీ బట్ రైట్. ఝాన్సీ రెడ్డి గారు, మీ టికెట్ విషయంలో గందరగోళం ఏర్పడినప్పుడు కొంచెం అందరూ ఏంటి టికెట్ వీళ్ళ ఫ్యామిలీకి వస్తుందా లేకపోతే ఏంటి అని కొంత అయోమయానికి గురయ్యారు. అప్పుడు మీరు రేవంత్ రెడ్డి గారి దగ్గర అంటే ఎట్లాంటి నమ్మకం సంపాదించుకున్నారు? లేదు వీళ్ళ ఫ్యామిలీలోనే ఇవ్వాలి అని ఆయన అంత క్లియర్గా డిసైడ్ అయ్యేలాగా ఏం చేయగలిగారు? అంటే నేనేమి స్పెషల్ ఏమి చేయలేదండి. ఎందుకంటే నేను వచ్చిన దగ్గర నుంచి కూడా నేను జూన్లో అమెరికా నుంచి ఇక్కడ మూవ్ అవడం జరిగింది. జూన్ నుంచి కూడా నేను ప్రజల్లోనే ఉన్నాను, ప్రజల్లోనే తిరిగాను, ప్రజల్నే నమ్ముకున్నాను. సో సర్వేలు ఇవన్నీ చేసినప్పుడు కూడా మా పేరు రావటమే అది రేవంత్ రెడ్డి గారి కాన్ఫిడెంట్ కలిగిందని నేను అనుకుంటున్నా. ఎందుకంటే ఇప్పుడు మనకి ఆ రోజు మనకి వేరే రాష్ట్రంలో కాంగ్రెస్ వచ్చినప్పుడు ఎట్లయితే సర్వేల ప్రకారం ఇచ్చారో మరి అదే విధంగా ఇక్కడ కూడా ఇస్తా అన్నారు. సో దాని గురించే మా ప్రజల్లో తిరిగి మా ప్రజల్లో పేరు సంపాదించుకొని టికెట్ తీసుకోవటమే జరిగింది. సో అది ప్రజల్లో ఉన్నాను కాబట్టి ఆ అధిష్టానం కానీ మన పిసిసి లీడర్ రేవంత్ రెడ్డి గారికి కానీ ఆ కాన్ఫిడెంట్ అనేది కలిగిందని నేను అనుకుంటున్నాను. ఆ టైంలో రేవంత్ రెడ్డి గారు ఎలాంటి ధైర్యాన్ని నింపారు మీకు? అంటే తను ఒకటే చెప్పారు, అంటే ఇప్పుడు కాన్స్టిట్యున్సీ మాత్రం కష్టమైన కాన్స్టిట్యున్సీనే, కష్టపడాలి. ఎందుకంటే ఇక్కడ కాంగ్రెస్ అనేది ఇంతకుముందు ఇది కాంగ్రెస్ బెల్టే 40 years క్రితం. కానీ ఆయనకి దయాకర్ రావు గారి గురించి అందరికన్నా ఎక్కువ తెలుసు. అవును, అంటే వాళ్ళకి కలిసి చేశారు కాబట్టి టీడీఎఫ్లో వాళ్ళకి టీడీపీలో బాగా తెలుసు. సో నాకేమి అంటే వ్యక్తిగతంగా ఏమి చెప్పలేదు. నాకేంటంటే ఈ కాన్స్టిట్యున్సీలో మనకి కాంగ్రెస్ చాలా రోజుల నుంచి లేదు కాబట్టి కొంచెం కష్టపడాలి, ప్రజల్లో ఉండాలి, కేర్ఫుల్గా పనిచేసుకోవాలి అని చెప్పడమే జరిగింది. కానీ నాకేమి అంతకంటే అంటే అందరూ ఇప్పుడు మన సీనియర్ లీడర్స్ అందరూ గైడెన్స్ ఇస్తారు మనకేంటంటే ఇట్లా ఉంటుంది ఇక్కడ సిస్టము. ఎందుకంటే మాకు కూడా ఈ పొలిటికల్ సిస్టమ్ కొత్త, మళ్ళీ అందుట్లో ఇండియన్ సిస్టము ఇండియా వచ్చి పోయే వాళ్ళం అంటే పొలిటికల్గా అంటే కష్టమే కదా, కొత్త ఉంటుంది. సో దట్టు మేము 40 ఏళ్ళ ప్లస్ అమెరికాలో ఉండి
మన రేవంత్ రెడ్డి గారు కాదు, బట్ మా సీనియర్ లీడర్స్ అందరూ కూడా నన్ను మంచిగానే రిసీవ్ చేసుకొని మాకు గైడెన్స్ ఇవ్వటం కానీ, మాకు ఒక ఆత్మ ధైర్యాన్ని ఇవ్వటం కానీ చేశారు. వాళ్ళందరూ కూడా మరొకసారి నమస్కారం పెడుతున్నాను. ఎందుకంటే వాళ్ళ ఆ కృషి లేకపోతే మన సీనియర్ నాయకులందరితోటి మాకు కష్టమయ్యేది. సో ఐ థింక్ వాళ్ళు మాకు ఆ గైడెన్స్ ఇవ్వటం కూడా మాకు ఐ థింక్ హెల్ప్ అయిందని అనుకుంటున్నాను నేను. రైట్. యశస్విని రెడ్డి గారు, మీరు టీవీలో న్యూస్ ఛానల్స్లో చూసుంటారు అసెంబ్లీని ఇలా ఉంటుందా అని. ఇప్పుడు డైరెక్ట్గా వెళ్ళి అక్కడ నిలబడ్డాం, ఏమనిపించింది ఫస్ట్ టైం అక్కడ ప్రమాణ స్వీకారం చేసినాం? చాలా మంచి ఫీలింగ్ వచ్చింది. అంటే మీరు అన్నట్టు ఎప్పుడు టీవీలలో చూడడమే కానీ ఇప్పుడు డైరెక్ట్ వెళ్ళింది అంటే డైరెక్ట్గా అక్కడికి వెళ్ళేసరికి అదొక డిఫరెంట్ ఫీలింగ్, ఒక డిఫరెంట్ వైబ్రేషన్. అక్కడనే అన్ని సమస్యలైనా ప్రజలకి ఏమైనా చేసేవి అన్నీ చర్చిస్తారు కాబట్టి చాలా మంచిగా అనిపించింది. రాబోయే రోజుల్లో నేను కూడా మా కాన్స్టిట్యున్సీ తరఫున మాట్లాడతాను. పర్ణికా రెడ్డి గారు ఏంటి మీకు ఫ్రెండా లేకపోతే అసెంబ్లీలో ఫ్రెండ్ అయ్యారా? మేమిద్దరం అసెంబ్లీలో ఫ్రెండ్స్ అయినాము. ఓకే. అండ్ ఇద్దరం ఏదో మాట్లాడుకుంటూ స్మైల్ చేస్తూ కనిపించారు. ఇక్కడ అందరు అదే అడుగుతారు. మేము స్మైల్ అంటే జనరల్గా మేము పాలిటిక్స్ గురించి మాట్లాడుకుంటాం. ఇద్దరం యంగ్స్టర్స్ కాబట్టి ఇద్దరము పాలిటిక్స్ గురించి ఇద్దరికి తెలిసిన విషయాలు మాట్లాడుకుంటాము, ఏమైనా ఉన్నా తెలుసుకుంటాము, అట్లా అవన్నీ డిస్కస్ చేస్తూ ఉంటాము. అట్లా అసెంబ్లీలో ఫ్రెండ్స్ అయినా. ఆ రోజు ఏం సీక్రెట్స్ మాట్లాడుకోలేదు, జనరల్గా అక్కడ బడ్జెట్ దాని మీద నడుస్తుంది డిస్కషన్, దాని గురించే మేము మాట్లాడుకుంటున్నాము. కాకపోతే మమ్మల్ని ఇట్లా రౌండప్ చేసిండ్రు, రౌండప్ చేసి ఏదో యూట్యూబ్ లో చిట్ చేస్తుండ్రని పెట్టిండ్రు. బట్ మేము పాలిటిక్స్ గురించి మాట్లాడుకుంటాం యూజువల్ గా. సో ఎలాగో మీరు స్వచ్ఛంద సేవా కార్యక్రమాలు చేస్తూనే ఉన్నారు, చేస్తూ ఉంటారు కూడా. కానీ ఈ విమెన్స్ డేకి ఏమన్నా న్యూ డెసిషన్స్ లాంటివి ఏమన్నా తీసుకున్నారా? ఉమెన్స్ డే సెలబ్రేషన్స్ మా కాన్స్టెన్సీలో ఉంది. ఓకే. సో ఉమెన్స్కి రేపు నాట్ ఓన్లీ రికగ్నైజింగ్ అవర్ స్వీపర్స్ ఆఫ్ అవర్ కాన్స్టెన్సీ, మరి వాళ్ళకి ఒక కాన్స్టెన్సీ మహిళలకు కూడా ఒక స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ఏర్పాటు చేస్తున్నాం. వాళ్ళకి ఒక స్కిల్స్ నేర్పించి వాళ్ళకు కూడా ఒక ఉపాధి, అంటే ఇప్పుడు జాబ్ ఒక క్రియేట్ చేసుకోవాలని ఏదన్నా, అంటే ఇప్పుడు వాళ్ళకు కూడా ఒక ఎంప్లాయ్మెంట్ అనేది క్రియేట్ చేయాలి అనేది కూడా ఆలోచిస్తున్నాము. ఎందుకంటే కొంతమంది చదువుకున్న వాళ్ళు అలాగూ హై ఎండ్ చదువుకున్న వాళ్ళు అలాగా మన కాన్స్టిట్యున్సీలో లేరు. వాళ్ళు హైదరాబాదు అటు వేరేగా పోయి ఉద్యోగాలు చేసుకుంటున్నారు. సో కొంచెం మిడిల్ ఏజ్గా చదువు, అంటే మిడిల్గా చదువుకున్న వాళ్ళు ఉన్నారు, అంటే డిగ్రీ అట్లా చేసి ఉద్యోగాలు రాక, మళ్ళీ కొంతమంది 10th ఇంటర్ చదివి ఉన్నోళ్ళు ఉన్నారు. వాళ్ళందరికి కూడా జాబ్ క్రియేషన్ అంటే ఇప్పుడు స్కిల్ డెవలప్మెంట్. ఎందుకంటే చాలామంది కూడా చదువుకొని మనకు ఆనాడు తెలంగాణ వచ్చినప్పుడు టీఆర్ఎస్ ప్రభుత్వం ఇంటికొక ఉద్యోగం అని ప్రామిస్ చేసినప్పుడు ఆ ఇంటికొక ఉద్యోగం వస్తుందని ఆలోచిస్తానే మా ప్రజలు కూర్చున్నారు. సో వాళ్ళకి ఇంకా ఉద్యోగాలు రాలేదు. సో కాకపోతే నేను చదువు అయిపోయి 5 ఏళ్ళు 10 ఏళ్ళు అవుతుంది. సో వాళ్ళ స్కిల్స్ అన్నీ కూడా మర్చిపోయి ఉంటారు. సో వాళ్ళకి ఒక స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ అనేది ఏర్పాటు చేస్తున్నాం మా ట్రస్ట్ తరఫున. సో అది అనేది ఇంకా స్టార్ట్ అవ్వలేదు కన్స్ట్రక్షన్. సో అది ఆర్కిటెక్ట్ ప్లాన్లో ఉంది. సో అది వస్తే మహిళలకి తప్పకుండా స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లో వాళ్ళకి ఒక వర్క్ కానీ, వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళని నిలబడటానికి ఒక ట్రైనింగ్ కానీ తప్పకుండా ప్రొవైడ్ చేస్తాం. రైట్. యశస్విని రెడ్డి గారు, ఎమ్మెల్యేగా మీరున్నారు కానీ షాడో ఎమ్మెల్యేగా ఝాన్సీ రెడ్డి గారు ఉన్నారనే మాటలు నేను అడగడం కాదు, మీరు పదే వినుంటారు, బోర్ కూడా కొట్టేసి ఉంటుంది. ఈ మాట పదే వినిపిస్తున్నప్పుడు ఏమనిపిస్తుంది? ఏమనిపించదండి, అనుకునే వాళ్ళు అనుకుంటారు షాడో అని వాళ్ళు అనుకుంటున్నారు, సలహాలు ఇస్తున్నారని నేను అనుకుంటున్నా. బట్ తను స్వచ్ఛంద సంస్థకి సంబంధించి ఏమైనా ఉంటే మా అత్తమ్మ చూసుకుంటారు. అండ్ గవర్నమెంట్వి ఏమున్నా కానీ అవి నేను చూసుకుంటా. అండ్ వేరే ఇక్కడ హ్యాజ్ ఇన్ఛార్జ్, షీస్ పాలకుర్తి ఇన్ఛార్జ్. సో లీడర్స్ తోటి అట్లా కన్సల్ట్ చేయడము అవన్నీ కూడా చేస్తూ ఉంటారు. బట్ గవర్నమెంట్ త్రూ ఏదున్నా నేను చేస్తున్నాను. రైట్. అయితే మీ మీద ఉన్న నమ్మకంతో ప్రజలు గెలిపించారా, లేకపోతే ఎర్రవెల్లి గారి మీద ఉన్న అపనమ్మకంతో లేదా ఆయన మీద ఉన్న వ్యతిరేకతతో మిమ్మల్ని గెలిపించారని అనుకుంటున్నారా? రెండు కలిపి చేసిండ్రు.
ఇంకో మాట కూడా వినిపిస్తుంది, 150 కోట్లు ఖర్చు పెట్టారు ఇక్కడ, చాలా మంది ఆయన అనుచరుల్ని కొనేశారు, అలా గెలిచారు అని మాట్లాడే మాటలు వినిపిస్తున్నాయి. మాటలది ఏముందండి, అంటేనే ఉంటారు కదా, అనుకొని మీ వరకు వచ్చాయి ఆ మాటలు? అంటారు, అడిగిండ్రు ఇట్లనే ఒక ఇంటర్వ్యూలో అడిగిండ్రు. అండ్ అనేటోళ్ళు ఏముంది అట్లా అనేయడం ఈజీ కాబట్టి అంటారు. మేము ప్రజల్ని నమ్ముకున్నాము, వాళ్ళు మమ్మల్ని నమ్ముకున్నారు, అది రిజల్ట్ ఎలక్షన్స్ లో. ఆయన అనుచరులు ఎవరు మీ దగ్గరికి రాలేదు? అనుచరులు వచ్చిండ్రు, వాళ్ళు స్వచ్ఛందంగా అనుచరులు వచ్చిండ్రు, రాలేదని అంటలేను, వచ్చిండ్రు. బట్ ఇట్స్ నాట్ వాళ్ళ ఇష్టంతో వాళ్ళ ఇష్టంతో వాళ్ళు వచ్చిండ్రు. ఇప్పుడు కూడా ఇంకా వస్తున్నారు, ఇప్పుడు ఎంపీ ఎలక్షన్స్ కూడా వస్తున్నాయి, ఇంకా వస్తున్నారు. ఓకే, ఇంకా వస్తున్నారు, అంత క్లీన్ అయిపోతుంది. ఓ ఓకే, క్లారిటీ ఉంది. క్లారిటీ ఇన్ ద సెన్స్ అందరు కాకపోయినా చాలా మంది వచ్చి జాయిన్ అవుతామంటున్నారు. ఇందాక కూడా కింద ఒక ఊరు నుంచి 100 మంది దాకా వచ్చిండ్రు. మీరు వచ్చినప్పుడు మీరు చూసుంటారు, కింద చాలా మంది ఉన్నారు, వాళ్ళంతట వాళ్ళు వచ్చి జాయిన్ అవుతున్నారు చాలా మంది. రైట్. అయితే కాంగ్రెస్ గవర్నమెంట్ ఫామ్ అయిన దగ్గర నుండి ప్రతి ఒక్కరు, చాలా మంది అంటే అపోజిషన్ లో ఉన్న లీడర్స్ కాంగ్రెస్ గవర్నమెంట్ ఉండదు అని తాజాగా కడియం శ్రీహరి గారు మాట్లాడారు, 6 నెలల్లో మారిపోతుంది అని. ఇట్లాంటి మాటలు వినిపించినప్పుడు ఏమనిపిస్తుంది? వాళ్ళకి ఏం లేదు, అధికారం ఉండే కదా మొన్నటిదాకా అందరికి, అది పోయేసరికి ఏం మానాలో అర్థం కాక 6 నెలల్లో పోతుంది అని ఒక ఫోబియా క్రియేట్ చేద్దాం అనుకుంటున్నారు ప్రజలలో. కానీ అది ఏదో అదిగో పులి అన్నట్టు వాళ్ళు ఏదో అనుకుంటున్నారు, కానీ అట్లాంటివి ఏమీ నడవవు. ప్రజలు కూడా అందరూ అన్ని చూస్తుండ్రు, మా ప్రభుత్వం ఎట్లా పనిచేస్తుంది అన్నది. మా ముఖ్యమంత్రి గారైనా ఉప ముఖ్యమంత్రి గారైనా మా మంత్రులందరూ కూడా, మరి మేమందరం కూడా ఎక్కడ కూడా ఎప్పుడు రెస్ట్ తీసుకోకుండా ఎప్పుడు ప్రజల మధ్యలోనే ఉండి ఎట్లా పనిచేస్తుంది కాంగ్రెస్ గవర్నమెంట్ అన్నది కూడా అందరు చూస్తుండ్రు. వాళ్ళు ఇట్లా చేస్తారని అనుకోనట్టుండ్రు, మరి అవన్నీ చూసేసరికి వాళ్ళు ఏదో ఒకటి అనాలి కాబట్టి ఏవేవో అంటున్నారు. చూసి మీ ప్రభుత్వాన్ని చూసి మీరు చేసే పనులు చూసి అసూయతో మాట్లాడుతున్నారు, వాళ్ళకి అసూయతోటే మాట్లాడుతున్నారు నేను అనుకుంటున్నా, నాకన్నా ఎక్కువ ప్రజలు అనుకుంటున్నారు. రైట్. అయితే మీ విజయంలో ఝాన్సీ రెడ్డి గారి కృషి చాలా ఉంది, కానీ ఇప్పుడు ఎమ్మెల్యే అయిన తర్వాత మీ ప్రయాణంలో ఆవిడ పాత్ర ఎంత? నేను చెప్పినట్టుగా స్వచ్ఛంద సంస్థకి సంబంధించిన పనులు, మరి ఇంకా ఏమైనా కొంతమంది లీడర్లతో మాట్లాడేవి ఇంకా ఏమైనా ఉన్నా, లేకపోతే ఇంకేమైనా కాన్స్టిట్యున్సీలో కొన్ని అటెండ్ చేయాల్సినవి ఇంకా అట్లాంటివి ఉంటే మా అత్తమ్మ చేస్తున్నారు. అండ్ గవర్నమెంట్కి సంబంధించి ఏదున్నా అధికారులతోటి ఏదైనా అవన్నీ నేను చూసుకుంటున్నాను. ఎక్కడ కూడా ఇద్దరము ఒకళ్ళము ఉంటే ఒకళ్ళము ఉండట్లేమని కాదు, ఇద్దరికి సరిపడా ఇద్దరికి ఉన్నాయి. ఇక్కడ మా కాన్స్టిట్యున్సీలోనే కాదు, అది కాకపోతే చాలా చోట్ల ఉంది, మా కాన్స్టిట్యున్సీని ఫోకస్ చేస్తున్నారు. ఎక్కడైనా అంటే ఒకళ్ళు ఇప్పుడు వైఫ్ అండ్ హస్బెండ్ ఉన్నారు అనుకోండి, వైఫ్ నిల్చుంటే హస్బెండ్ ఒక సైడ్ వెళ్తారు, వైఫ్ ఒక సైడ్ వెళ్తుంది, అండ్ తండ్రి పిల్లలు ఉంటారు అట్లా. అదే విధంగా ఇక్కడ మా దగ్గర కూడా జరుగుతుంది. ఇదంతా న్యాచురలే, హంగామా చేస్తున్నారు అంటున్నారు అంతే. ఓకే. అయితే కాంగ్రెస్ ప్రభుత్వం కర్ణాటకలోనే స్టార్ట్ చేశారు ఉచిత బస్సు మహిళలకు అంటూ ప్రయాణం. అయితే ఇక్కడ కూడా అదే పథకంతో వచ్చారు, సక్సెస్ సాధించారు. దాని మీద విమర్శలు కూడా వచ్చాయి, కాకపోతే మహిళలంతా హ్యాపీగా ఉన్నారు. ఇంకా ఎటువంటి పథకాలతో కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు వస్తుంది? కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటికే మనం చూసినట్టయితే మొదట మహిళలకి ప్రాధాన్యత ఇచ్చుకుంటూ ఉచిత బస్ ప్రయాణమైన, ఇంకా 500 గ్యాస్ సిలిండర్, గృహజ్యోతి, ఇవన్నీ కూడా మొదలు ఇవి పెట్టడం జరిగింది. ఇదే కాకుండా ఇంకో పథకం కూడా ఉంది, అవన్నీ కూడా 2500 మహిళలకి 18 సంవత్సరాలు దాటిన వాళ్ళకి, అది కూడా మెల్లగా అది కూడా అమలు పరుస్తారు తప్పకుండా. ఇవన్నీ కూడా మహిళలకి ఇవ్వడము చాలా సంతోషంగా ఉంది. కాంగ్రెస్ పార్టీ ఎప్పుడైనా కానీ కాంగ్రెస్ పార్టీ మహిళలని చిన్న చూపు చూడదు. మరి మహిళలందరూ కూడా ఎంతో సంతోషంగా ఉన్నారు, ముఖ్యంగా ఉచిత బస్సు ప్రయాణము. ఎందుకంటే వాళ్ళు ఎక్కడికి వెళ్ళాలన్నా కానీ ఒకళ్ళ ముందు చేయి చాపాల్సిన అవసరము లేకుండా వాళ్ళు గుళ్ళకైనా కానివ్వండి, కొంతమంది పిల్లల్ని చూసుకోవడానికి వెళ్తారు, కొంతమంది ఆఫీస్లకి, స్కూళ్ళకి, దేనికైనా కానివ్వండి, ఇది చాలా ఉపయోగపడుతుంది మహిళలందరికీ కూడా. మరి రాబోయే రోజులలో కూడా ఇంకేమైనా మహిళలకి తప్పకుండా కాంగ్రెస్ ప్రభుత్వం అండగా ఉంటుంది. రైట్. మీరు ఎమ్మెల్యే అయినప్పుడు, మీరు ఇంత మెజారిటీతో గెలిచారు అని అనౌన్స్ చేసినప్పుడు
మీ హస్బెండ్ రియాక్షన్ ఏంటి, ఎలా రియాక్ట్ అయ్యారు? హ్యాపీగా ఫీల్ అయినారు. అంటే మా హస్బెండ్ యుఎస్ సిటిజన్ అండ్ తనకి తెలుగు కూడా అంత రాదనమాట, అర్థమవుతుంది తెలుగు. ఇక్కడ ఇదంతా అమెరికాలో ఇంకా ఇక్కడ ఇండియన్ పాలిటిక్స్ కి ఆస్మాన్ గట్ ఫరక్ అంటారు కదా, అంత తేడా ఉంటది. అక్కడ వాళ్ళేమో అంత డిసిప్లైన్ గా ఉండి ఒకళ్ళు మనుషులు కూడా ఎక్కువ గుంపులాగా అట్లా ఎక్కడ ఉండదు కదా, ఇక్కడేమో నూక్కోవడము అట్లాంటివన్నీ. అంటే వాళ్ళకి మనకి అవి ఏమి అనిపించవు, బట్ వాళ్ళకి అవన్నీ ఏమైతుంది ఇక్కడ ఏమైతుంది అన్నట్టు ఉంటది కదా, బికాస్ వాళ్ళకి అసలు ఇండియన్ పాలిటిక్స్ అనేది ఐడియా ఉండదు కాబట్టి. బట్ హీఈస్ హ్యాపీ, వెరీ సపోర్టివ్. ఓకే, అంటే ఎట్లా కంగ్రాచులేట్ చేశారు మీకు? హీస్ హ్యాపీ, లైక్ విన్ అయినాము అంటే ఇంత హార్డ్ వర్క్ చేసి అది ఏదో బుడ్డలో పోసిన పన్నీరు కాకుండా ఇట్లా ఉందని చెప్పి చాలా హ్యాపీగా ఫీల్ అయినారు. అండ్ సపోర్టివ్, ఎందుకంటే ఎవరైనా ఇక్కడ నుంచి అక్కడ కూడా అడ్జస్ట్ అవ్వడం వేరే విషయము, అది ఈజీనే. కానీ అక్కడ పుట్టింది పెరిగింది అంతా అక్కడనే, అండ్ అక్కడ అన్ని ఇండిపెండెంట్గా చేసుకుంటారు. ఇక్కడకి మూవ్ కావడం అనేది అది చాలా పెద్ద విషయము, ఎందుకంటే మా పాప కూడా ఇక్కడనే ఉంది, నేను ఇక్కడనే ఉన్నా కాబట్టి అక్కడిది సాక్రిఫైస్ చేసి ఇక్కడికి మూవ్ అయినరు కాబట్టి నేను మా హస్బెండ్కి ఈ వేదిక ద్వారా థ్యాంక్స్ చెప్తున్నా. రైట్, ఫైనల్గా ఒక విషయం చెప్పండి, మీ లైఫ్లో మీరు హ్యాపీగా ఎక్సైటెడ్గా ఫీల్ అయిన విషయం ఏంటి? చాలా ఉంటాయి ఎక్సైటెడ్ అంటే, బట్ దిస్ ఇస్ బెస్ట్ మూమెంట్, లైక్ వెన్ ఐ వాన్. ఎమ్మెల్యే క్యాండిడేట్గా అనౌన్స్ చేయడము, గెలుపొందడము రెండు. ఓకే, ఝాన్సీ రెడ్డి గారు, మీకు మీ లైఫ్లో ఎక్సైటెడ్గా హ్యాపీగా ఫీల్ అయిన విషయం ఏంటి, కొంచెం డిసప్పాయింట్ అయిన విషయం, రెండు చెప్పండి. అంటే హ్యాపీయెస్ట్ మా పిల్లలు పుట్టినప్పుడు, అది పర్సనల్గా. ప్రొఫెషనల్గా మాత్రము అన్నిటికంటే కూడా అంటే అమెరికా దేశం కానీ దేశం పోయి రియల్ ఎస్టేట్ రంగంలో నిలదొక్కొని ఒక సక్సెస్ అవ్వటం ప్రొఫెషనల్గా. పొలిటికల్గా మొన్న మీరు చూసే ఉంటారు, 7 సార్లు ఎమ్మెల్యేగా ఓడిపోని ఒక మినిస్టర్ అయిన వ్యక్తిని తోటి 47,500 మెజారిటీ తోటి గెలవటం, అది చాలా హ్యాపీ అనిపించింది. ఎందుకంటే ఇప్పుడు ఇంతవరకు మన చేతిలో ఉన్నాయి సక్సెస్ అయినాయి అని, మొన్న సక్సెస్ అయింది నా చేతిలో లేదు, ప్రజల చేతిలో ఉంది. ప్రజల చేతిలో ఉన్నది కూడా మమ్మల్ని గెలిపించారు అనే సంతోషము చాలా అనిపించింది. ఎందుకంటే ప్రజలకి మేము స్వచ్ఛంద సేవ 30 ఏళ్ళ నుంచి 30+ ఇయర్స్ నుంచి చేసినా కానీ అది ప్రజలు గుర్తుంచుకొని మమ్మల్ని కేవలం ఆ మంచి పేరుతోటి గెలిపించినారు. ఎందుకంటే మాకేమీ పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ లేదు, పొలిటికల్ ఎక్స్పీరియన్స్ లేదు, కేవలం మమ్మల్ని వాళ్ళు దాని మీద గెలిపించారు. సో అది మన చేతిలో లేదు, అయినా కానీ ఆ గెలుపు అనేది చాలా సంతోషాన్ని ఇచ్చింది. ఎందుకంటే చాలామంది అంటారు, అంటే 7 సార్లు గెలిచినాను కాబట్టి మీరు గెలుస్తారా అని. అందుట్లో మీరు మహిళలు, మీరు అమెరికా నుంచి వచ్చారు, మీకు ఇక్కడ సిస్టమ్ తెలియదు. సో అయినా కానీ మా ప్రజలు మమ్మల్ని గెలిపించారు అని అంటే దానికి చాలా సంతోషం అనిపించింది. సో 7 సార్లు ఎమ్మెల్యేగా గెలుపొంది మినిస్టర్గా పనిచేసిన ఒక దిగ్గజ నేతని ఢీకొని గెలిచాము. సో అది ఒక రకంగా మహిళా సాధికారత అని మీరు అనుకుంటున్నారా, అలా భావిస్తున్నారా? డెఫినెట్లీ అండి, ఎందుకంటే అది మహిళలకి ఒక పోరాటం. ఎందుకంటే మాకే కాదు, ఇక్కడ మా పాలకుర్తి నియోజకవర్గం మహిళలు కూడా అవుట్ రైట్గా సపోర్ట్ చేసిండ్రు. ఐ థింక్ మహిళా దినోత్సవం ఎక్కడో లేదు, మా పాలకుర్తి నియోజకవర్గంలోనే ఉందనుకుంటున్నాను నేను. ఎందుకంటే అంతకుముందు నేను వచ్చినప్పుడు బయటకు వచ్చి కనీసం నేను కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవుతాను, కాంగ్రెస్ జై కాంగ్రెస్ అని అంటానికి కూడా భయపడ్డే ప్రజలు, అందుట్లో మహిళలు ఎక్కువ భయపడ్డారు. ఎందుకంటే వాళ్ళ మీద కేసులు, వాళ్ళని ఇబ్బందులు పెట్టడం, భయపెట్టించడం. సో అది అనేది మా మహిళలు బ్రేక్ చేయగలిగారు అని అంటే నిజంగా మహిళా దినోత్సవం
ఎక్కడో లేదు, మా పాలకుర్తి అంటే మహిళలే తీసుకొచ్చారని నాకు అనిపించింది ఆ రోజు. ఎందుకంటే ఇప్పుడు ఓటింగ్ కూడా చూసేటట్టయితే మాకు మహిళలు, యూత్ చాలా సపోర్ట్ చేసిండ్రు. ఎందుకంటే తను యూత్ క్యాండిడేట్, తను యూత్గా ఉండటం వల్ల మా యూత్ అందరూ తనకేశారు. మరి మా మహిళలు కూడా ఈసారి మన మహిళనంటూ గెలిపించుకోవాలి మన పాలకుర్తి నియోజకవర్గంలోని మా మహిళలు కూడా చాలా పట్టుబట్టి అవుట్ రైట్ సపోర్ట్ చేశారు. రైట్. ఫైనల్గా యశస్విని రెడ్డి గారు ఒక్క విషయం చెప్పండి. ఎక్కువ సంతోషపడినప్పుడు, ఎక్కువ అలాంటి మూమెంట్స్ ఉన్నప్పుడు సంతోషం కన్నా ఎక్కువ ఎమోషనల్ అయిపోతూ ఉంటాం. మీరు గెలిచినప్పుడు ఇంట్లో ఎవరు ఎమోషనల్ అయ్యారు? నిజం చెప్పాలి. నాకన్నా ఎక్కువ వీళ్ళే ఎమోషనల్ అయినారండి అందరూ. అత్తమ్మ, ఇంకా మా పేరెంట్స్ అండ్ క్లోజ్ ఫ్యామిలీ మెంబర్స్. రైట్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ టైం అండి. వన్స్ అగైన్ మీ ఇద్దరికి మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. థ్యాంక్ యూ అగైన్. అందరికీ నేషనల్, ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే. అండ్ అందరూ కూడా మనకి ఇంకా అభివృద్ధి కావాలి, అన్ని రంగాల్లో కూడా మహిళలు అందరూ ఉండాలని కోరుకుంటూ హ్యాపీ ఉమెన్స్ డే అందరికీ. మరియు మా పాలకుర్తి ప్రజలందరికీ కూడా హ్యాపీ ఉమెన్స్ డే అండి వన్స్ అగైన్, అండ్ థ్యాంక్ యూ.